దారం దీన్ని చుట్టుకుంటాం కదా, ఇట్లా చేతి మీద కాకుండా మీరు దీనికి కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చుట్టింది ఉంది కదా, దారం ఎట్లా మిషన్కి పెట్టుకోవాలో చూపిస్తా. ఇది మన సైడ్ ఉంది కదా, ఇట్లా ఆపోజిట్ ఉండాలి, ఉల్టా ఇట్లా ఇట్లా ఉంచి ఈ బాబిన్ ఉంటుంది కదా, బాబిన్ కేసు దీంట్లో ఇప్పుడు ఈ మధ్యలో సర్కిల్ ఉందా, ఈ సర్కిల్లో కరెక్ట్గా దీంట్లో పెట్టాలి. ఇట్లా పెట్టి ఇక్కడ చిన్న హోల్ రంధ్రం ఉందా, ఈ రంధ్రం నుంచి ఈ ప్లేట్ కిందికి రానియాలి. ఇట్లా దీన్ని ఇట్లా బయటకు తీసుకురావాలి. మనం ఇవి పట్టి లాగుతూ ఉంటే ఇగో లోపల చూడు ఎటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఉల్టా సైడ్. ఇట్లా లోపల అటు తిరుగుతూ ఉంటుంది. దారమేమో మనకి ఇటు సైడ్ రావాలి, మంచిగా వస్తుంది అన్నట్టు. ఇది అయిపోయిందా, మళ్ళీ పైన దారం ఎట్లా పెట్టుకోవాలో చూడు ఒకసారి. మిషన్కి దారం తొడిగించుకొని, కొన్ని మిషన్లకి ఇట్లా వస్తే, కొన్ని మిషన్లకి ఏమో పుల్లలాగా వస్తుంది, దానికి పెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లో నుంచి దీంట్లోకి ఇవన్నిట్లకి తీయచ్చు, లేదంటే ఏదో ఒక దాంట్లోకి డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. కొన్ని దారాలను బట్టి 3 సార్లు తీసినా కానీ కుట్టు సరిగా రాదు. అటువంటి దారాలకు 3 సార్లు కంపల్సరీ తీయాల్సి వస్తుంది. కొంచెం గట్టిగా ఉన్న దారాలకి, కొంచెం బూరుబూరు వేసిన దానికి ఇట్లా ఒకటి సింగిల్ దాంట్లోకి వెండి పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా తీసిన తర్వాత ఇది ఉందా, దీంట్లో ఒకసారి దారం పెట్టాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, పెట్టడం రాని వాళ్ళు పైనుంచి పెట్టుడు అంటే అలవాటు అయ్యేదాకా, కొత్తగా నేర్చుకుంటే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది కదా. ఇట్లా పైనుంచి కింది వరకు, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ దీంట్లోకి ఇట్లా లేదు అని అంటే, ఇది పెట్టడానికి రాదు అని అంటే పైనుంచి కూడా ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇట్లా తీసినా. ఇది పెద్ద మిషన్, చిన్న మిషన్ది కొంచెం వేరే ఉంటుంది పెట్టుకోవడం. దారం ఇట్లా పెట్టినామా, తర్వాత సూదిలో దారం పెట్టాలి. సూదిలో దారం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ కొస అనేది కట్ చేయాలి. కట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు టాంచన్ కిందికి దించాలి. ఇక్కడ ఉంటుంది వెనక టాంచన్, ఇది చూపి, దీన్ని టాంచన్ అంటాం. ఇది కిందికంటే ఇక్కడ కిందికి వస్తుంది, పైకంటే పైకి పోతుంది. దీన్ని కిందికి మీదికి జరపడానికి ఇక్కడ చూపి, ఈ హ్యాండిల్ ఉందా ఇక్కడ, దీనికి చూపి, రెండు పైకి ఇది లావాడితే టాంచన్ ఇట్లా లావాడితే ఈ హ్యాండిల్ ఇట్లా అంటే పైకి పోతుంది, ఇట్లా అంటే కిందికి వస్తుంది. మనం మిషన్ కుట్టేటప్పుడు కూడా హ్యాండిల్ని ఇట్లా అంటే టాంచన్ జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ టాంచన్ అనేది ఇది, ఈ హ్యాండిల్ని కిందికంటే కిందికి వస్తుంది, పైకంటే పైకి వస్తుంది. ఈ హ్యాండిల్ని పట్టుకొని టాంచన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అంటే కిందికి పైకి జరుపుకోవడం కోసం. ఇది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత సూదిలో దారం ఖచ్చితంగా కొస కట్ చేయాలి. సూదిలో ఈజీగా పడుతుంది అన్నట్టు. ఇట్లా వచ్చిందా? నెక్స్ట్ కింద బాబిన్లో ఇది చూపి ఫస్ట్. ఇది ఉందా, ఈ చిన్న హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది కొంచెం ఇట్లా వేలు పైన పట్టుకొని, ఇప్పుడు నేను ఏ రకంగా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇది చూసుకోవాలి, పైన మిషన్ సూది ఉందా, దీన్ని పైకే ఉండాలి. ఇట్లా కిందికి దింపినామనుకో కింద బాబిన్ పట్టది. ఇది పైకి ఉంచేసుకొని ఎట్లయితుందో ఇక్కడ ఉందా, ఇది దీంట్లో ఇది ఫిక్స్ చేయాలి. ఇట్లా ఏలుతో ఫస్ట్ తడుముకోవాలి. ఇట్లా ఎక్కడ ఉందని ఈ ఏలు ఉంది కదా, ఇట్లా ఇట్లా మనం ఫిక్స్ చేసినాక చిటుకుమని సౌండ్ వచ్చిందా, అట్లా చిటుకుమని సౌండ్ వచ్చిందంటే బాబిన్ సెట్ అయినట్టు. చిటుకుమని రాలేదు అని అంటే బాబిన్ సెట్ కాలేనట్టు, అది గమనించుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఈ కింది దారం మనకు పైకి రావాలి. ఎట్లా రావాలి? ఇప్పుడు ఈ సూదిందా, ఇక్కడ చేతుడు ఈ హ్యాండిల్ని ఇట్లా తిప్పుకుంటూ ఇది గట్టిగా పట్టుకోవాలి దారం. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ దారం గట్టిగా పట్టుకుంటే కింది దారం వస్తుంది. ఇది మనం వదిలిపెట్టినాం అనుకో, లూజ్గా వదిలిపెడితే ఇది కూడా పోయి లోపలనే పోయి లోపలంతా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం ఇరుకుతుంది, అందులో ఇరికి మిషన్ జరగకుండా అవుతుంది. అట్లా సూదిలో పెట్టే దారం విధానం ఇది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అయిపోయినాక ఎగ్జామ్స్ అయితే అయిపోతున్నాయి కదా. 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లోనే అయితే ఖాళీగా ఉంటారు కదా.
ఏమంటే ఈ మిషన్ నేర్పియాలనేది కాదండి, ఎవరి కుట్లు వాళ్ళు వేసుకోవడం కోసమన్నా ఇట్లా సూదిలో దారం పెట్టడము, మిషన్ని పెట్టి సెట్ చేసుకోవడం, ఎవరి కుట్లు వాళ్ళు వేసుకునేటట్టయితే ఈ సమ్మర్లో ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేసారనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారని నా ఉద్దేశం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పింది నిజమా కాదా చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.